కొత్తగూడెం మేయర్ పీఠంపై చిక్కుముడి వీడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ నేతలు భేటీ అయ్యారు. కొత్తగూడెంలో సిపిఐకి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. మేయర్ పీఠాన్ని కమ్యూనిస్టు పార్టీలకు వదిలేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ మేయర్ పదవి తీసుకునేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. కొత్తగూడెం కార్పొరేషన్లో ఒంటరిగా పోటీ చేసిన కమ్యూనిస్టులు 22 డివిజన్లలో గెలిచింది. ఇటు కాంగ్రెస్ కూడా 22 డివిజన్లలో గెలవడంతో హంగు ఏర్పడింది. సిపిఐకి మద్దతిస్తామని బీఆర్ఎస్ బహిరంగంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. దీంతో కమ్యూనిస్టు పార్టీతో చర్చలు జరిపారు. ఇవాళ సాయంత్రం సీఎం నివాసంలో భేటీ అయిన కామ్రేడ్లు కొత్తగూడెం మున్సిపాలిటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పొత్తుతో కైవసం చేసుకుంది. జగిత్యాల రాయకల్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అప్పగించారు. 2 చోట్ల పంచాయతీని పరిష్కరించాలని హైకమాండ్ సూచించింది. అటు నిజామాబాద్ కార్పొరేషన్ను సెటిల్ చేసే బాధ్యతలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. జరగబోయేటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ మంత్రులతో సమావేశమైనారు. వాళ్ళ మెజారిటీ దాదాపు 80% మున్సిపాలిటీస్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యుల్ని, పార్టీ శ్రేణులందరూ కూడా అభినందించడం జరిగింది. ఎల్లుండి ప్రక్రియ కూడా ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్, డిప్యూటీ మేయర్ మరియు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దాంట్లో భాగంగానే కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు అక్కడ కొంత స్టార్టింగ్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫ్రెండ్లీ ఫైట్ జరిగింది. బట్ అంతిమంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీతో గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఉంది. దాంట్లో భాగంగానే మేము వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ పరంగా, పార్టీల పరంగా కలిసిపోతూ ఉన్నాం. ఆ మైత్రి కొనసాగాలనే ఉద్దేశంతోనే ఇవాళ మా మంత్రులతో పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ సరిసగం తీసుకోవాలని 2.5 సంవత్సరాలు సిపిఐకి మేయర్ పదవి ఇస్తే డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఇస్తే డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చే విధంగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినాం. మొదటి 2.5 సంవత్సరాలు సిపిఐకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సిపిఐకి మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవితో ఎల్లుండి ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గం కూడా కలిసిపోవాలని చెప్పారు మా పార్టీకి. మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారితో, కాంగ్రెస్ అధ్యక్షుల వారితో, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో నేను, మా ఏటి నరసింహ గారు చర్చించడం జరిగింది. సరే, అక్కడ చర్చలు సామరస్యంగా జరగకపోవడం, 2-3 సీట్ల కాడ వివాదం రావడం వల్ల స్నేహపూర్వకమైన పోటీ చేసుకోవడం అనేది జరిగింది. అక్కడ ఏ పార్టీతో లేదు, ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా చేసుకోవడం. ఇద్దరికి కూడా మా సిపిఐ గ్రూప్కి 23 వచ్చినాయి, కాంగ్రెస్ గ్రూప్ కూడా 23 రావడం అనేది జరిగింది. అందువల్ల మరి మొట్టమొదటిగా అగ్రిమెంట్ ఫెయిల్ కావడం, మేము ఈ పోరాటం చేసి 23 సీట్లు సాధించుకున్నాం. కాబట్టి సిపిఐకి మొదటగా మేయర్ ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా అంగీకరించారు. ఇప్పుడు మొదటగా సిపిఐ నుండి మేయర్ ఉంటున్నారు, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ నుంచి ఉంటున్నారు. వారు చెప్పినట్టుగా, అది కాంగ్రెస్ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సిపిఐ డిప్యూటీ మేయర్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ మేయర్ చేయడానికి అంగీకారం కుదిరింది.